నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికలో అసలు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అక్కడ గులాబీ పార్టీ రెపరెపలాడబోతుందా? ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ మళ్ళీ మనదే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణం కారణంగా ఎన్నిక అనివార్యమైంది. ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఇక ఇండిపెండెంట్లు ఇతర పార్టీ నాయకులు చాలామంది పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ త్రిముఖ పోరు కాదు, ద్విముఖ పోరే అని చెప్పాలి. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అని వారాహోరి పోరు అయితే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజా సర్వేలతో హస్తం వణుకుపోతుందట. ఎందుకు అంటే ఒక మంచి పేరున్నటువంటి సర్వే సంస్థలు కూడా గులాబీ పార్టీ విజయం సాధించబోతుంది అని ఇస్తున్నటువంటి సర్వేలు ఇక్కడ ఒక రకమైనటువంటి కలవరాన్ని కలిగిస్తుంది. మొన్న కేకే సర్వే, ఇప్పుడు తాజాగా చాణక్య స్ట్రాటజీస్, ఈ రెండు సర్వే సంస్థలు కూడా గులాబీ పార్టీకే మొగ్గు చూపించాయి. అక్కడ వారు చేసినటువంటి సర్వేలో సేకరించినటువంటి శాంపిల్స్ను ఆధారంగా చేసుకుని వారు ఇచ్చారు రిపోర్ట్. అన్ని వర్గాల ప్రజలను టచ్ చేశారు. వేలాది సంఖ్యలో శాంపిల్స్ను సేకరించినటువంటి శాంపిల్స్ మీన్స్ అభిప్రాయం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలి, మనం పరువు దక్కించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే పట్టు కోసం గులాబీ పార్టీ, ఎందుకంటే ఆ పార్టీకి జూబ్లీ హిల్స్లో మంచి పేరుంది, మంచి పట్టు ఉంది. ఇటువంటి సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఆయనకున్నటువంటి మంచి పేరు కూడా ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశంగా మారింది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకున్నాయి. దాదాపు 40 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు, దాదాపుగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందో ఇప్పుడు ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు అదే తరహాలో ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గం చాలా కీలకం. వాస్తవంగా గ్రేటర్లో కాంగ్రెస్కి అంత బలం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో విజయం సాధించింది, అది కూడా ఉప ఎన్నికలో. సో ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే మనం అక్కడ విజయం సాధించాలి, మన హావా కొనసాగించాలి అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కానీ మరి ఆ స్థాయిలో గులాబీ పార్టీకి ఆదరణ ఉందా అంటే ఇక్కడ కాస్త కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడుతుంది. ఏంటి అంటే మాగంటి కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు సునీతని గెలిపిస్తుంది, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో, తెలంగాణ రాజకీయాల్లో సాధారణంగా సింపతి వర్కౌట్ కావట్లేదు. చాలా మనం ఎలక్షన్స్ చూసాం, అధికారంలో ఎవరుంటే వారే గెలిచేటువంటి పరిస్థితి. అక్కడ సింపతి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. సో ఇటువంటి క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్నటువంటి నవీన్ యాదవ్, అతని కుటుంబం అంతా రాజకీయాల్లోనూ అలాగే సినీ రంగంలో ఉన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్, ఆయనకు ఒక మంచి పేరుంది. అలాగే రౌడీ షీటర్గా, సెటిల్మెంట్ల కింగ్గా కూడా ఆయన మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో నవీన్ యాదవ్ గతంలో కూడా ఎంఐఎం తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా
అక్కడ సమీకరణాలు మారతాయా అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. ఇలాంటి ఆలోచన చేసే మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రివర్గంలో తీసుకున్నారు ఆయనకి. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆ ఓట్ బ్యాంక్ని గెయిన్ చేసుకోవడానికి, టర్న్ చేసుకోవడానికి ఇదొక వ్యూహం. దాన్ని కూడా చాలామంది తప్పుపట్టారు, ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఎలాంటివి చేయకూడదు అనేది. సరే, ఇలాంటి సందర్భాల్లో గులాబీ పార్టీకి కూడా కాస్త అడ్డంకులు ఎదురయ్యాయి. ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకుగా చెప్తున్నటువంటి వ్యక్తి, ఆ యువకుడు అమెరికా నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయటం, సహజీవనం చేస్తున్నారు, సునీత భార్య కాదు అని. సో దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా నిశ్చితంగా పరిశీలించి గత ఎన్నికల్లో భార్య కేటగిరీలో ఎవరి పేరుంది అనేది పరిశీలించారు. దానికి సంబంధించి అది పెద్ద విషయం కాదు. అయితే ఇప్పుడు సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ఒక రకమైనటువంటి కలకలమే టెన్షన్ పట్టుకుందట కాంగ్రెస్ పార్టీలో. ఎందుకనంటే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా హైదరాబాద్లో మకం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వైపే వారి చూపులు. డివిజన్ వారీగా డివైడ్ చేసి ఈ డివిజన్లో నువ్వు ప్రచారం చేయాలి, ఈ డివిజన్లో నేను చేస్తా, అట్లాగా అందరూ కూడా పంచుకున్నారు ఆ బాధ్యతను. ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఈ స్థాయిలో ప్రచారం జరిగినటువంటి సందర్భాలు లేవు. పెద్ద ఆయనేమో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ ఇస్తున్నారు. వాస్తవానికి స్టార్ క్యాంపెయినర్లలో మొదటి పేరు అయిందే, కానీ ఇప్పటివరకు ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అడుగుపెట్టింది లేదు. సో మొత్తానికైతే ఈ సర్వే సంస్థల రిపోర్ట్ ఎంతవరకు వాస్తవం అవుతుంది అనేది కూడా ముఖ్యమైనటువంటి పాయింటే. గతంలో మనం చూసాం, చాలా సర్వే సంస్థలు బోల్తా పడ్డాయి, కొన్ని మాత్రమే చాలా దగ్గరగా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే వెళ్తుంది. అంటే ఒక రకంగా సర్వే సంస్థల ద్వారా వారు అప్రమత్తమయ్యారని చెప్పాలి. వ్యూహం మారుస్తూ వెళ్తుంది. ఎలా అయినా సరే మనం అక్కడ విజయ డంకా మోగించాలి, ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి పైనే పెట్టారు. అందులోనూ జూబ్లీ హిల్స్ ఎవరైతే గెలుస్తారో అభ్యర్థి, ముఖ్యంగా అభ్యర్థిని అనౌన్స్ చేయకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, అక్కడ విజయం సాధించినటువంటి వ్యక్తి అభ్యర్థికి మేము మంత్రి పదవి ఇవ్వబోతున్నామని. సో ఇవన్నీ కూడా ఛాలెంజ్గా తీసుకొని ఒక రకమైనటువంటి విధానంతోనే ముందుకు వెళ్తున్నారు. సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఒక పార్టీకి ప్రతికూలంగా ఉండొచ్చు, సర్వసాధారణమే అది. కొన్ని సర్వే సంస్థలు అయితే ఒక పార్టీకే అనుబంధంగా పనిచేస్తాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. కేసీఆర్ కావాలని ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి సర్వే సంస్థల ద్వారా ఇలాంటి రిపోర్ట్స్ ఇప్పిస్తున్నారు, డబ్బులతో కొన్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సో మొత్తానికైతే కాంగ్రెస్ అయితే అలర్ట్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికే, నవీన్ యాదవ్కే మెర్జ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. చూడాలి ఎటువంటి ఫలితం వస్తుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.